మెగా డిఎస్సి పోరాటం మూడో రోజుకు చేరింది. లోకేష్ రాజీనామా చేయాలంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. మెగా డిఎస్సి అంశాన్ని రానున్న శాసనమండలి సమావేశంలో లేవనెత్తుతామని వైసీపీ స్పష్టం చేసింది. మరోవైపు చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజని చేపట్టిన రిలే నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. దీక్షకు అనుమతి లేదంటూ సభా ప్రాంగణాన్ని ఖాళీ చేయించిన పోలీసులు విడుదల రజనిని బలవంతంగా దీక్షా శిబిరం నుంచి తరలించారు. దీంతో పోలీసుల తీరుపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు డౌన్ డౌన్, లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటూ వైసీపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే మెగా డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరగలేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. మరి కొత్త డిఎస్సిని ఎలా పారదర్శకంగా నిర్వహిస్తారో చెప్పాలంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. దీంతో డిఎస్సి వ్యవహారం ఇప్పుడు రాజకీయ రణరంగంగా మారింది. రోడ్లపై నిరసనలు, మండలిలో పోరాటం, ప్రభుత్వంపై వైసీపీ ఒత్తిడి, ఈ వివాదం ఎక్కడికి దారితీస్తున్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీ మెగా డిఎస్సి పోరాటం మూడో రోజుకు చేరింది. లోకేష్ రాజీనామా చేయాలంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. మెగా డిఎస్సి అంశాన్ని రానున్న శాసనమండలి సమావేశంలో లేవనెత్తుతామని వైసీపీ స్పష్టం చేస్తోంది. మరోవైపు చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజని చేపట్టిన రిలే నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. దీక్షకు అనుమతి లేదంటూ సభా ప్రాంగణాన్ని ఖాళీ చేయించిన పోలీసులు విడుదల రజనిని బలవంతంగా దీక్షా శిబిరం నుంచి తరలించారు. దీంతో పోలీసుల తీరుపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు డౌన్ డౌన్, లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన దిగారు. మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటూ వైసీపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే మెగా డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరగలేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. త్వరలో మరో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. మరి కొత్త డిఎస్సిని ఎలా పారదర్శకంగా నిర్వహిస్తారో చెప్పాలంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. దీంతో డిఎస్సి వ్యవహారం ఇప్పుడు రాజకీయ రణరంగంగా మారింది. రోడ్లపై నిరసనలు, మండలిలో పోరాటం, ప్రభుత్వంపై వైసీపీ ఒత్తిడి, ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, అంటే మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అసలు అప్డేట్స్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ గత 3 రోజులుగా రిలే దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు. 6వ తారీఖు నుంచి ఈ దీక్షలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి 2025 పేరుతో ఏదైతే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారో ఈ పోస్టుల భర్తీ వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. అందుకు స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అక్రమాలను ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. స్పోర్ట్స్ కోటాలో పరీక్ష లేకుండా, టెట్ పరీక్ష లేకుండానే ఉద్యోగాలు ఇవ్వటం కావచ్చు, లేదంటే జీవోలు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కొన్ని జీవోలు ఇవ్వడం, ఆ తర్వాత జీవోలను మారుస్తూ మళ్ళీ 56 జీవో ఇవ్వడం, ఇలా అనేక రకాలుగా జరిగినటువంటి పరిణామాలను ఈ అవకతవకలకు కారణం అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మెగా డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహించాలంటూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం సంఘటన పైన సిబిఐ విచారణ కూడా జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి డిమాండ్. దీంతోనే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా పోరాటాలు చేస్తుంది. అందులో భాగంగా ఈ మెగా డిఎస్సి అక్రమాలకు సంబంధించి రిలే దీక్షలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ రిలే దీక్షల సందర్భంగా నిన్న మొన్న చూస్తే కూడా చాలా చోట్ల కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రిలే దీక్షలను అటు పోలీసులు కానీ ఇటు టీడీపీ కార్యకర్తల నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. ఇక ఈ రోజు తాజాగా చిలకలూరుపేటలో మాజీ మంత్రి విడుదల రజని రిలే దీక్ష చేస్తున్నటువంటి సందర్భంగా పోలీసులు ఆమెను రిలే దీక్ష నుంచి బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె కింద పడిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ సంఘటన పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ పార్టీ పెద్దలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక మాజీ మంత్రి శాంతియుతంగా రిలే దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు ఆమెతో వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో ఈ తీరు సరిగా లేదంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక చిలకలూరిపేటలోనే కాదు, ఈ రోజు కడప జిల్లా జమ్మలమడుగులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి రిలే దీక్ష చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా రామసుబ్బారెడ్డిని
పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆయన సతీమణి కూడా దీక్షలో కూర్చున్నటువంటి నేపథ్యంలో ఆమెను కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇంకా మరికొన్ని చోట్ల కూడా ఎలాంటి సంఘటనలు జరిగాయి. మొన్న విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దీక్ష చేసినటువంటి సందర్భంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి సంఘటనలు మనం చూడటం జరిగింది. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఈ పరిణామాలన్నింటినీ కూడా తాము శాంతియుతంగా దీక్షలు చేస్తూ ఉంటే ఆ దీక్షలకు భగ్నం కలిగించే ప్రయత్నం ఇటు తెలుగుదేశం పార్టీ కానీ పోలీసులు కానీ చేస్తూ ఉన్నారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ తాజాగా ఈ అంశానికి సంబంధించి నిన్న విద్యాశాఖ అధికారులు కూడా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2025 మెగా డిఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే కొంతమంది డిఎస్సీ అభ్యర్థులు సోషల్ మీడియా వేదిక తమకు జరిగినటువంటి అన్యాయం ఉందో దాన్ని చెప్తున్నటువంటి సందర్భంలో ఆ సందేహాలకు కానీ లేకపోతే ఆ అనుమానాలకు ఇటు తాము సవివరంగా వివరణ కూడా ఇస్తున్నామని కూడా ఇటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో వాళ్ళు మాత్రం మెగా డిఎస్సీలో ఎక్కడ అక్రమాలు జరగలేదని స్పష్టంగా అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు త్వరలో మరో మెగా డిఎస్సీని కూడా నిర్వహించబోతున్నామంటూ కూడా ఇటు ప్రభుత్వం నిన్న చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్టోబర్ లో నోటిఫికేషన్ ఇస్తాము, డిసెంబర్ లో పరీక్షలు నిర్వహిస్తాం కాబట్టి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో ఈ అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనే సూచన అయితే ఇటు ప్రభుత్వం వైపు నుంచి వస్తుంది. మరోవైపు ఈ రోజు కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద టీచర్లు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఏదైతే 2025 మెగా డిఎస్సీలో ఉద్యోగాలు పొందారో టీచర్లు వాళ్ళని అవమానించేలాగా ఇలా మెగా డిఎస్సీలో అక్రమాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందంటూ దానికి వ్యతిరేకంగా ఇటు టీచర్లందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి కూడా ఉంది. కొండారెడ్డి బురుజు దగ్గరకు 2025 మెగా డిఎస్సీ అభ్యర్థులు చేరుకుని అక్కడ ఒక ర్యాలీ నిర్వహించారు. ఇక మరోవైపు ఈ నెల 17వ తేదీ నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ శాసనసభ సమావేశాల్లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ మెగా డిఎస్సీ అక్రమాలపైన చర్చకు పట్టుబడతామని చెప్తోంది. శాసనసభ సమావేశాలను ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. అయితే శాసనమండలి సమావేశాలకు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు హాజరవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ శాసన మండలి సమావేశాల్లో ఖచ్చితంగా మెగా డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాలపైన చర్చించాలి. దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనేది డిమాండ్ ఉందో దీన్ని కూడా మండలిలో ఖచ్చితంగా వినిపిస్తామనే ఒక అభిప్రాయాన్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. మొత్తంగా మెగా డిఎస్సీ అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని అయితే కొనసాగించాలని నిర్ణయించింది. ఇప్పుడు ఈ రోజు రిలే దీక్షలు పూర్తవుతున్నప్పటికీ సోమవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. రమేష్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు ఎక్కడికక్కడ అడ్డుకోవడంపై వైసీపీ నేతలు ఏమంటున్నారు? వారి యొక్క తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ప్రధానంగా ఈ మెగా డిఎస్సీకి సంబంధించి ఏవైతే అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వీటి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్న ఎక్స్ వేదికగా మొన్న మల్లాది విష్ణుపై జరిగినటువంటి దాడితో పాటు మిగిలినటువంటి చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రిలే దీక్షలను ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడానికి కానీ లేదంటే పోలీసులు బలవంతంగా వైసీపీ టెంట్లను తొలగించే ప్రయత్నం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేసే ప్రయత్నాలు ఏవైతే చేశారో వీటన్నిటిని కూడా ఖండించేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి విడుదల రజని, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఏదైతే టెంట్లో రిలే దీక్ష చేస్తూ ఉన్నారో ఆ టెంట్లను తొలగించడంతో పాటు వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇటు చిలకలూరుపేటలో మాజీ మంత్రి విడుదల రజని పట్ల పోలీసులు వ్యవహరించినటువంటి తీరు అయితే ఉందో దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఒక రాష్ట్రానికి మంత్రిగా పనిచేశారు విడుదల రజని, మహిళని కూడా చూడకుండా బలవంతంగా ఆమెను లాక్కెళ్లే ప్రయత్నం చేశారో ఆమెను కింద పడేసే ప్రయత్నం కూడా చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతుంది. ఎవరైతే పోలీసులు ఆమె పట్ల దురుసుగా వ్యవహరించారో వారిపైన భవిష్యత్తులో ఖచ్చితంగా చర్యలు ఉంటాయనే అంశాన్ని కూడా ఇటు పార్టీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే పార్టీ పెద్దలు ఆమెతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. తాము ఆమెకు భరోసాగా ఉంటామనే ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పైన జరుగుతున్నటువంటి ఈ దాడుల విషయాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఎక్కడైతే దాడులు జరిగాయో అరెస్టులు జరిగాయో వారితో మాట్లాడుతూ ఉన్నారు. వారికి పార్టీ పరంగా అండగా ఉంటామని ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఓకే రమేష్, ఇప్పుడు మండలిలో కూడా ఇదే అంశంపై ప్రశ్నలు లేవనెత్తుతామని వైసీపీ ప్రశ్నలు ఆరోపిస్తుంది. అయితే ప్రభుత్వంపై వైసీపీ ఒత్తిడి ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుంది? ప్రభుత్వ స్పందన ఏ విధంగా ఉండబోతుంది? ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కోనుంది?
ఈ శాసన మండలి సమావేశాల్లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఈ అంశం పైనే తాము వాయిదా తీర్మానం ఇస్తాము, ఈ అంశం పైన ఖచ్చితంగా చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన రాజీనామా చేయాలి, సిబిఐ చేత ఈ పూర్తి అంశం పైన దర్యాప్తు జరిపించాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. గతంలో నీటు పేపర్ లీక్ అయినటువంటి సందర్భంలో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. ఈ అంశం పైన సిబిఐ విచారణ జరగాలి, సిబిఐ విచారణ జరిగే వరకు ఆయన మంత్రివర్గం నుంచి అంటే విద్యాశాఖ నుంచి తప్పుకోవాలనేది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి డిమాండ్. సో ఈ డిమాండ్ ను రానున్నటువంటి రోజుల్లో కూడా కొనసాగించడానికి ఇటు గ్రౌండ్ లెవెల్లో అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తోంది. అంతేకాకుండా చట్టసభల్లో కూడా ఈ అంశానికి సంబంధించి పోరాటాన్ని కొనసాగించాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. శాసన మండలిలో ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ జరిగే వరకు కూడా పట్టుపట్టాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమికంగా నిర్ణయించినటువంటి అంశం. మరోవైపు ఈ మెగా డిఎస్సికి సంబంధించి ఎక్కడ అక్రమాలు జరగలేదని మొదటి నుంచి ప్రభుత్వం చెప్తుంది. మంత్రి నారా లోకేష్ కూడా అనేక సందర్భాల్లో ఈ అంశానికి సంబంధించి తాను పూర్తి స్థాయిలో చర్చకు సిద్ధంగా ఉన్నాను, దీనిపైన జగన్మోహన్ రెడ్డి చర్చకు రావాలంటూ గతంలో చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఈ మెగా డిఎస్సి అంశంలో ఎక్కడ అక్రమాలు జరగలేదనే విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు అధికారులు కూడా ఈ అంశానికి సంబంధించి ఎక్కడ అక్రమాలు జరగలేదు, మొత్తం డిఎస్సి నిర్వహణ అంతా పారదర్శకంగానే జరిగిందనే అంశాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే వైసీపీ నేతలు మాత్రం ఇక్కడ కొన్ని కీలక అంశాలను గుర్తు చేస్తూ ఉన్నారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సందర్భంలో కావచ్చు, అదేవిధంగా స్పోర్ట్స్ కోటాకి సంబంధించి నిబంధనలు మార్చినటువంటి సందర్భంలో ఎవరైతే అధికారులు ఉన్నారో ఇప్పుడు ఆ అధికారులందరూ ఎందుకు వారిని తప్పించారనే ఒక కీలకమైన ప్రశ్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొస్తుంది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గా ఉన్నటువంటి కోన శశిధర్ ను నిన్న ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే మెగా డిఎస్సీలో ఎలాంటి తప్పు జరగకపోతే కోన శశిధర్ ను ఎందుకు ట్రాన్స్ఫర్ చేసే విషయాన్ని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుందనేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి డిమాండ్. అంతేకాకుండా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సందర్భంలో స్పోర్ట్స్ కోటాను 3% పెంచడం, అంతేకాకుండా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 తీసుకురావటం, ఈ పరీక్షల తంతు మొత్తం పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ 2 జీవోలను రద్దు చేస్తూ మళ్ళీ జీవో నెంబర్ 56 తీసుకురావడం వెనుకటువంటి అసలు ఉద్దేశం ఏంటి, ఇక్కడే అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. దీనిపైన ఖచ్చితంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామో శాసన మండలిలో కూడా ఈ అంశానిపైనే ప్రశ్నిస్తామని చెప్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ రమేష్.